వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం అండి. ఈరోజు మనం సమ్మర్లో అందరూ చేసుకునేటువంటి అప్పడాలు వడియాలు మేము చేసుకున్న వాటిని మేము మీకు చూపిస్తున్నామండి. సో ఫస్ట్ నేను మీకు గుమ్మడికాయ వడియాలు చేసుకున్నామండి మేము. దాని తర్వాత చల్లమిరపకాయలు చేసాము. యాక్చువల్గా ఏంటంటే ఈ చల్లమిరపకాయల్ని మజ్జిగలో చేయలేదు, చింతకాయ గింజలతో పచ్చి చింతకాయ చట్నీ చేస్తాం కదా, గింజలతో వచ్చినటువంటి గుజ్జుతో వీటిని చేసామన్నమాట. ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసేది ఏంటంటే కురుకురే అనమాట. మనం అటుకులతో చేసినటువంటి కురుకురే, అటుకులు ఆలుగడ్డ క్యారెట్ మూడింటిని కలిపి చేస్తారు. ఇవి వంకాయ ఒరుగులు అనమాట. సో వంకాయ ఒరుగులు కూడా చాలా బాగుంటాయి. ప్రాసెస్ కావాల్సిన వాళ్ళు కంపల్సరీగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ప్రాసెస్ మీకు చెప్తానమాట నెక్స్ట్ వీడియోలో. ఇవి ఇంత కూడా వగరుండవు, చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి సగ్గుబియ్యం మరియు రవ్వ వడియాలు. ఇవి కూడా చాలా బాగుంటాయి. అలానే మనం ఏకాదశికి యూజ్ చేసుకునేటట్టుగా సగ్గుబియ్యంలో సైంధవ లవణం వేసి చేసాం ఫ్రెండ్స్ ఈ వడియాలని. ఇవేంటంటే బొంగుల్లో టమాటా ప్యూరీని మనం బొంగుల్లో కలిపేసి చేసినటువంటి వడియాలన్నమాట ఇవి. సో ఇవి మినప అప్పడాలు. మనం బ్లాక్గా అంటే పొట్టు మినపప్పుతో చేసాం కాబట్టి బ్లాక్ ఉన్నాయి. అలానే గవ్వలు కూడా మేము తినడానికి చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి కాకుండా శివరాత్రికి ఏకాదశికి యూజ్ అయ్యే విధంగా సైంధవ లవణం వేసి మళ్ళీ మనకి పొటాటో వేసి సగ్గుబియ్యంతో చేసినటువంటి వడియాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ గవ్వలు ఒక స్పెషాలిటీ ఏంటంటే ప్రతిసారి మేము బెల్లం కానీ షుగర్ కానీ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. కానీ ఈసారి లెస్ షుగర్ ఉంటుంది అని చెప్పి బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి షుగర్ తీసుకొచ్చాడు మా బాబు. సో దాంతో చేసాము. నిజంగానే చాలా టేస్టీగా ఉన్నాయి, ఎక్కువగా స్వీట్ లేవు. సో అందరికీ బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. సో ఇప్పుడు మీకు ఒక స్పెషల్ ఐటెం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదేంటంటే అటుకుల చుడవ. దీనిలోకి మేము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బొంగులు టమాటాలు కలిపినటువంటి వాటిని యూజ్ చేసాము. ఎట్లా అంటే బొంగుల్లో టమాటాలని ముక్కలుగానే కలిపేసి ఉప్పు కారం వేసి వాటిని ఎండకేసుకోవాలి. అవి ఎండిన తర్వాత వాటిని ఫ్రై చేస్తే మనకి చుడువాలో కలుపుకోవడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనము బొంగులలో మన చుడువా తయారు చేసుకున్నప్పుడు వాటిని యూజ్ చేసుకోవడానికి చాలా బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ మా ఈ సమ్మర్లో మేము తయారు చేసుకున్నటువంటి వడియాలు. ఇవి కాకుండా ఇంకా రవ్వ వడియాలు కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్. వీటి డీటెయిల్స్ మీకు కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఒక్కొక్క దాని యొక్క ప్రాసెస్ని నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. కొంచెం శ్రమ పడితే చాలు ఫ్రెండ్స్, ఎక్కువ మొత్తంలో చాలా రుచికరమైనటువంటి ఫ్రెష్ వడియాలని అప్పడాలని మనం తయారు చేసుకోవచ్చు. ఇది పురాతన కాలం నుంచి కూడా మన పెద్దవాళ్ళు ఆచరిస్తున్నటువంటి విధానాలు ఫ్రెండ్స్. సో కొంచెం చేసుకోండి. చిన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కొంచెం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో చేసుకుంటూ ఉంటే మన ముందు తరాల వాళ్ళకి మళ్ళీ మనం వీటిని పరిచయం చేసిన వాళ్ళ